హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ కొత్తగా మనకు రైల్ వన్ ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు వీడియోలో రైల్ వన్ యాప్లో తత్కాల్ ట్రైన్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నార్మల్గా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోని చూసి మీరు నార్మల్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏదైతే తత్కాల్ టికెట్లు అంటే మీరు ఈ రోజు వెళ్ళాలి, రేపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు తత్కాల్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు కదా, ఆ తత్కాల్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. రైల్ వన్ యాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనకు యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యాప్ రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ చేసేసాను. సో ఎలా చేసుకోవాలని దీనికి సంబంధించి అప్డేట్ కోసం ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ వీడియోని చూసి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నార్మల్ టికెట్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తత్కాల్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు రిజర్వ్డ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రిజర్వ్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్రమ్ టు అంటే ఇక్కడ మీరు ఏ స్టేషన్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, తత్కాల్ టికెట్ అనేటివి మనము ఈ రోజు వెళ్ళడానికి కానీ లేకపోతే రేపు లేకపోతే మొన్న ఒక 3-4 డేస్లో మనము ప్లాన్ చేసి సడన్గా ప్లాన్ చేసినప్పుడు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు మనం తత్కాల్ టికెట్లు అనేవి బుక్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను 19th అంటే ఈ రోజు ఇప్పుడు ఏదైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానో ఈ రోజు నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ డేట్ అయితే ఉంది. ఒకవేళ లేదు నేను రేపు వెళ్ళాలనుకుంటున్నాను అంటే 20వ తేదీ అంటే రేపు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను టుమారో అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు తత్కాల్ టికెట్లు చూసుకోవాలని ఇప్పుడు డైరెక్ట్గా నేను ట్రైన్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు హరిప్రియ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. ఇక్కడ సీ అవైలబిలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు ట్రైన్ టికెట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే వెయిటింగ్ లిస్ట్ కానీ తర్వాత ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటే మనకు అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు తత్కాల్ టికెట్లు కావాలంటే ఇక్కడ మనకు కోటా మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తత్కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తత్కాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత సీ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంతసేపు మనకు ఎంటీగా ఉన్నది. ఇప్పుడు కూడా అవైలబుల్ టికెట్స్ అనేసి మనకు కొన్ని రావడం జరిగింది. జస్ట్ వెంటనే క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి రైలు అవన్నీ కన్ఫర్మ్ చేసుకునేసి ఇక్కడ యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేసి మన ప్యాసింజర్ డీటెయిల్స్ ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను మా ఫ్రెండ్కి టికెట్ బుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ నేము, తర్వాత మా ఫ్రెండ్ ఏజ్ అయితే ఎంత ఉంటుందో ఆ ఏజ్, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇండియా అంటే మన కంట్రీ అనేది ఆటోమేటిక్గా ఇండియా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు బ్రెత్ ప్రిఫరెన్స్ అనేసి అడుగుతుంటుంది. అంటే మీకు లోయర్ కావాలంటే కింద మనకు వస్తుంది, అప్పర్ అంటే పైన వస్తుంది, తర్వాత అలా సైడ్ లోయర్ అంటే సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అంటే సైడ్ అప్పర్, లేకపోతే నో ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసి మీకు ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే మీకు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకుని యాడ్ ప్యాసింజర్ అని కనిపిస్తుంది. యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే యాడ్ కావడం జరిగింది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి బుక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మా ఫ్రెండ్ తీస్తాను. ఎందుకంటే టికెట్కి కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా అనేసి మా ఫ్రెండ్కి డైరెక్ట్గా మెసేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను ఏంటంటే మా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు నార్మల్ నా మొబైల్ నెంబర్ నేను బుక్ చేసుకున్నట్లయితే నా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ నేను మా ఫ్రెండ్ బుక్ చేస్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ లేకపోతే ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ అయినా లేకపోతే క్యాన్సిల్ అయినా మనకి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ తర్వాత మనకు అడిషనల్ ప్రిఫరెన్సెస్లో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత యాడ్ రివ్యూ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అయితే ఉంటుందో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు అమౌంట్ చూసినట్లయితే అమౌంట్ ఎంత అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత బుక్ నౌ అని కనిపిస్తుంది. బుక్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూపీఐ అని కనిపిస్తుంది. యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మనకు యూపీఐ యాప్స్ ఉంటాయి కదా, యూపీఐ యాప్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇట్లా ఏదో యాప్ అనేది సెలెక్ట్ చేసుకునేసి మీరు ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇది పేమెంట్ రిలేటెడ్ కాబట్టి మీకు స్క్రీన్ రికార్డ్ రాకపోవచ్చు. ఇది రాకపోయినా పర్లేదు, మీరు జస్ట్ ఇక్కడ పేమెంట్ అనేది నేను యూపీఐ ఐడి ఎంటర్ చేసేసి పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ చేశాను. పేమెంట్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ మనకు బుకింగ్ అయితే కావడం జరిగింది. దానికి సంబంధించి మనకు బుకింగ్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ వచ్చి నేను ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మీరు ఈ టికెట్ అనేది మనం బుక్ చేసేసాం కాబట్టి ఇది ఎవరికైనా షేర్ చేయాలంటే పైన మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎవరికైతే మనం వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మనము వాళ్ళకి డైరెక్ట్ టికెట్ పీడిఎఫ్ అనేది మనము ఇట్లా మనం ఈ విధంగా అయితే సెండ్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే మనకు క్లియర్గా అయితే మా ఫ్రెండ్కి అయితే నేను షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ టికెట్ అనేది కన్ఫర్మేషన్ అయిన వెంటనే మా ఫ్రెండ్కి ఏదైతే నెంబర్ పెట్టాం నెంబర్ అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది. కరెంట్ స్టేటస్ మనకు గ్రీన్ కలర్లో సిఎన్ఆర్ సంథింగ్ ఇట్లా మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఎంత అమౌంట్ పడింది ఏంటి అన్ని డీటెయిల్స్ మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారో ఇది మనకు డీటెయిల్స్ అనేవి తత్కాల్లో బుక్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్గా బుక్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మీకు వెయిటింగ్ లిస్ట్లో బుక్ చేసుకున్నారు అనుకోండి మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వచ్చు లేకపోతే క్యాన్సిల్ అవ్వచ్చు. సో ఎవరైతే ఈ రోజు రేపు ఇమ్మీడియట్గా ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు తత్కాల ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకునేందుకు ట్రై చేయండి, ఈజీగా బుక్ అవుతాయి.
ఇక్కడ మై బుకింగ్స్లోకి వెళ్తే మీ టికెట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బుకింగ్ డీటెయిల్స్ కానీ ట్రైన్ ఏంటి, ట్రైన్ స్టేటస్ ఏంటి, ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఈ యాప్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.